హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై హోమ్ మై వరల్డ్. ఈరోజు వీడియో నేను ఈరోజు అని కాదు, చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టి. సో ఇక వీడియోస్ మాక్సిమం ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సరే అయితే ఫస్ట్ అయితే వీడియో ఏంటంటే, నేను కొత్తగా ఐఎఫ్బీ వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను అనమాట. ఇది వచ్చి నేను వీడియో షూట్ చేసే టైంకి 1 వీక్ అయ్యిందనమాట. సో ఇది వచ్చేసి ఏంటంటే ఐఎఫ్బీ ఇదిగోండి మోడల్ అయితే ఇదనమాట. ఎగ్జిక్యూటివ్ SXN 9 kg 1400 RPM 9 kg వాషింగ్ మిషన్ అనమాట. డీప్ క్లీన్ పవర్డ్ బై ఏఏ ఆక్వా ఎనర్జీస్ స్విల్ వాష్ పవర్ స్టీమ్ అండ్ డ్రమ్ అయితే మీకు చాలా పెద్దగా వస్తుంది. సో 1 వీక్ అయ్యిందని చెప్పాను కదా. సో దీనికి సంబంధించి ఏంటి అంటే, ఈ 1 వీక్ కూడా నేను దీన్ని యూజ్ చేసి ముందు నాకు తెలియాలి కదా ఎలా ఉంటుంది అని నాకు తెలియాలి. ఫస్ట్ అవి ఎలా యూజ్ చేయాలో నాకు తెలియాలి. సో అప్పుడు డీటెయిల్గా ఒక డెమో రివ్యూ లాంటిది, రివ్యూ కాదులేండి డెమో లాగా ఇద్దామనేసి. ఎందుకంటే చాలా మంది హౌస్ వైఫ్స్కి మనం ఏదైనా వాషింగ్ మిషన్ తీసుకున్నప్పుడు చాలా వస్తారు మనకి డెమో ఇవ్వడానికి అంతా, కానీ వచ్చిన తర్వాత మర్చిపోతాము. సో నేను అలాగే ప్రాబ్లం ఫేస్ చేశాను. సో అందుకోసం అనేసి ఒక డీటెయిల్ వీడియో చేద్దాము. ఇక్కడ చూసారా చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా. సో ఎందుకంటే వాళ్ళు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, బట్ చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత మళ్ళీ మనం మర్చిపోతాము. సో అందుకే ఒక వీడియోలో మనకి ఏవైతే ఎక్కువ యూస్ అవుతాయో వాటి గురించి డీటెయిల్గా చెప్దామనేసి నేను వీడియో అయితే చేస్తున్నాను. సో నేను వీడియో తీస్తూనే మాట్లాడుతున్నా కాబట్టి సో మీకు పక్క నుంచి ఏదన్నా సౌండ్స్ రావచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. నేనైతే మైక్ అయితే పెట్టుకున్నాను. సో అదన్నమాట. ఇకపోతే సో వాషింగ్ మిషన్ కలర్ వచ్చేసి ఏంటంటే మీకు ఇలా గ్రే కలర్ అయితే ఉన్నది. డ్రమ్ అయితే చాలా పెద్దగా ఉందన్నమాట. సైజ్ మనకి 9 kg అయినా కానీ సైజ్ ఏం డిఫరెన్స్ ఉంటుంది, కానీ లోపల డ్రమ్ చూసారా చాలా స్పేషియస్గా ఉంది, చాలా పెద్దగా ఉంది. అండ్ దీని డోర్ వచ్చేసి ఈ ఓపెన్ చేసే ఈ డోర్ అయితే చాలా పెద్దగా ఉంది. ఇంతకుముందు వాషింగ్ మిషన్ ఏంటంటే ఈ డోర్ కానీ డ్రమ్ కానీ చిన్నగా ఉండేది. ఇంతకుముందు మేము తీసుకున్నది 6 kg వాషింగ్ మిషన్ ఐఎఫ్బీనే, వైట్ కలర్ ఉండేది. ఇకపోతే డీటెయిల్గా వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే, ఇది మనకి వారంటీ కార్డ్ అయితే ఇస్తారు కదా ఐఎఫ్బీ మనకి డెమో ఇవ్వడానికి, డెమో అండ్ ఇన్స్టలేషన్కి వచ్చినప్పుడు వారంటీ కార్డు. అలాగే ఇంకొకటి ఉందిలేండి, ఇది వచ్చేసి ఏంటంటే మనం త్రూ మొబైల్ కూడా దీన్ని ఆపరేట్ చేయొచ్చు. సో ఎలా పేరప్ చేసుకోవాలి, ఎలాగ డౌన్లోడ్ చేసుకుని ఎలాగ ఆపరేట్ చేయాలి అనేది డీటెయిల్డ్గా ఈ బుక్లో ఇస్తారనమాట. సో మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఐఎఫ్బీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ బుక్ని యూజ్ చేసుకుని త్రూ మొబైల్ కూడా దీన్ని ఆపరేట్ చేసుకోవచ్చు అనమాట. అందుకు ఇది యూజ్ అవుతుంది ఈ బుక్లెట్ అయితే. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది వాష్ ప్రోగ్రామ్స్ గురించి డీటెయిల్డ్గా ఒక చార్ట్ లాగా ఉంటుంది అనమాట. ఇది కూడా ఇస్తారు. సో ఇందులో ఉన్నదే మనకి డెమోలోకి వచ్చిన వాళ్ళు పర్సన్ చెప్తారు. సో నాకు ఏమైనా డౌట్స్ ఉన్నప్పుడు దీంట్లోనే చూసుకున్నాను అనమాట. సో ఇది మనం డైరెక్ట్గా చూస్తే అర్థం కాదు, మనం యూజ్ చేసి చూస్తూ ఉంటే మాత్రం అన్ని క్లియర్గా అర్థమవుతాయి. సో ఫస్ట్ అయితే ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. 1 by 1 చెప్తాను మీకు, ఎక్కడెక్కడ ఏదేది యూజ్ అవుతుంది అనేది క్లియర్గా చెప్తాను నాకు తెలిసినంత వరకు మాత్రం. ఇంకా ఫస్ట్ వచ్చేసి దీని డెమో ఫిక్సింగ్ అంతా అయిపోయిందండి. ఇదిగోండి ఇక్కడ వాటర్ ఇన్లెట్. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, ఇదిగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి ఏంటంటే మనకి ఇది వచ్చేసి ఏంటంటే వాటర్ని ప్యూరిఫై చేసి మనకి ప్యూరిఫైడ్ వాటర్ తీసుకుంటుంది. ఎందుకంటే మనకి ఇప్పుడు గ్రౌండ్ వాటర్ కానీ బోర్ వాటర్ కాబట్టి అన్నీ కూడా, సో ఇప్పుడు వచ్చే మోడల్స్ అన్నిటికీ కూడా దీంతో వస్తుంది అనమాట. ఇక్కడ మీకు ఇది క్యాన్ చూస్తున్నారా, ఈ క్యాన్ చూసారా కొంచెం వైట్ కలర్లో ఉండేది. అది యాక్చువల్గా వారం అయ్యింది, ఫిక్స్ చేసి వారం అయ్యిందని చెప్పా కదా. సో ఇప్పటికీ ఈ కలర్లో చేంజ్ అయిపోయిందంటే ఆ వాటర్ అనేది అంత డర్టీగా ఉంటుంది కదా, మురికి ఉంటుంది కదా గ్రౌండ్ వాటర్ ఎలా ఉంటుందో, సో అదంతా మనకి ఈ ఫిల్టరేషన్ అయ్యి అప్పుడు ఆ వాటర్ అనేది ఇన్లెట్లోకి వెళ్తుంది అనమాట. సో దానికి అది యూజ్ చేసాం. ఇంకా ఇది వచ్చేసి మనకి ఇది ఎంత బ్లాక్గా నల్లగా అయిపోయినప్పుడు చేంజ్ చేసుకోవాలని చెప్పారు ఆ పర్సన్ డెమోకి ఇవ్వడానికి వచ్చిన ఆయన. సో అది మినిమం 6 to 8 months పడుతుంది అని చెప్పారు. లేదంటే మనం అది చూస్తూ ఉన్నప్పుడు బాగా నల్లగా లేదంటే ఇందులోకి వాటర్ ఫోర్స్గా రావట్లేదు అనుకున్నప్పుడైనా మనం ఆ క్యాండిల్ తీసి మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఇది వచ్చేసి స్టార్టింగ్ మనకి ఏంటంటే డిటర్జెంట్ వేసుకునే యూనిట్. దీని ఇలా పుల్ చేసామంటే ఇందులో డిటర్జెంట్ లిక్విడ్ వేసుకోవాలి, ఇందులో కంఫర్ట్ లేదా ఫ్యాబ్రిక్ కండిషనర్స్ ఏదైనా వేసుకోవాలి. అండ్ ఇందులో ఏం వేయక్కర్లేదు, మన డిటర్జెంట్ వేసుకోవాల్సింది, లిక్విడ్ వేసుకోవాల్సింది ఇందులో. అండ్ ఇందులో ఫ్యాబ్రిక్ కండిషనర్ వేసేసుకుని క్లోజ్ చేసేస్తాం. జస్ట్ చూసారు కదా, అయిపోయిందిగా. నెక్స్ట్ ఇప్పుడు నేను దీన్ని ఆన్ చేస్తున్నాను, స్విచ్ ఆన్ చేసా. వాటర్ ఇన్లెట్ ట్యాప్ కూడా ఓపెన్ చేసి పెట్టాను అనమాట. ఇదిగోండి ఇది మనం అక్కడ స్విచ్ ఆన్ చేశాక ఇక్కడ ఈ బటన్ కూడా ప్రెస్ చేస్తే మనకి ఇక్కడ డిస్ప్లే చూపిస్తుంది అనమాట. సో యాక్చువల్గా ఇక్కడ షూట్ చేసేటప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే, మీకు నేను డిస్ప్లేలో ఇక్కడ లైట్ అనేది బ్లింక్ అవుతుందండి. కాకపోతే నేను షూట్ చేసేది డే టైం కాబట్టి మీకు అది బ్లింకింగ్ అనేది కరెక్ట్గా కనిపించకపోవచ్చు. ఇవన్నీ ఒకలాగా ఉన్నాయి, బట్ ఇది ఒక్కటి కొంచెం తేడాగా ఉంది కదా. అంటే ఇప్పుడు నాకు ఈ అప్లికేషన్ ఈ మోడ్లో ఉందన్నమాట, మిక్స్డ్ డైలీలో ఉంది. సో అందుకే అక్కడికి బ్లింక్ అవుతుంది. సో ఇక్కడ ఉన్నవన్నీ ఏంటంటే మిక్స్డ్ డైలీ, అంటే అన్ని క్లాత్స్ మిక్స్ చేసి డైలీ వేసుకునేటివి ఇప్పుడు నేను ఇందులో పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి కాటన్ అని సెలెక్ట్ చేసుకుంటే కనుక ఇదిగోండి ఇక్కడ ఈ పక్కన నాబ్ ఉంది చూసారా, దీన్ని ముందుకి వెనక్కి తిప్పితే మీకు క్లిక్ క్లిక్ అనే ఒక సౌండ్ తోటి వస్తుంది కదా.
ఇదిగోండి ముందుకు తిప్పా. సో ఇక్కడ బ్లింక్ అవుతుంది అంటే మిక్స్ అండ్ డైలీలో పెట్టాను. కాటన్ కావాలనుకుంటే మళ్ళీ దీన్ని తిప్పితే కాటన్లోకి వచ్చింది. సో ఇప్పుడు కాటన్లో ఎలా ఫీచర్స్ ఉన్నాయో అట్లా వాష్ చేస్తుంది అనమాట. ఓకే, సో ముందు ఇప్పుడు మిక్స్డ్ డైలీలో ఏమేమి ఉన్నాయో చూద్దాం. మిక్స్డ్ డైలీకి ఇక్కడ చూస్తున్నారా, ఇవన్నీ ఏంటి అని కన్ఫ్యూజన్తో ఉంటుంది. 1 by 1 చెప్తాను మీకు. A1 అని ఉంది, AI అనమాట, ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇక్కడ 1 అని చూపిస్తుంది కదా, 1 hour, 5 అంటే 5 kg, 40C అంటే 40 degree, 800 అంటే 800 స్పీడ్, RPM అంటే పర్ మినిట్ 800 రౌండ్స్ సంథింగ్ ఉంటుంది కదా RPM. అది మళ్ళీ చెప్తాను, ఇది ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. సో AI ఇది 1 hour తిరుగుతుంది మిక్స్డ్ డైలీలో పెట్టినప్పుడు. 5 kg బట్టలు వేయాలి, 40 degrees టెంపరేచర్ తీసుకుంటుంది, 800 RPM అనమాట. అండర్స్టాండ్? సో అదే మనం మిక్స్డ్ డైలీ నుంచి కాటన్లోకి చేంజ్ చేశాను నేను. ఇదిగోండి కాటన్లో చేంజ్ అయినప్పుడు ఇక్కడ ఫీచర్స్ ఇది కూడా టైం కూడా చేంజ్ అయిపోయింది. 9 kg అనమాట. 9 kg బట్టలు వేయచ్చు. ఓన్లీ కాటన్ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రం మనం ఫుల్ 9 kg వరకు బట్టలను వేయచ్చు. అన్నిటికీ ఒకటేలా వేసుకోకూడదు బట్టలు. సో 40 degree టెంపరేచర్, 1000 RPM తీసుకుంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అండ్ 1 hour 58 minutes తీసుకుంటుంది. నెక్స్ట్ సింథటిక్ ఉంది కదా, కాటన్కి తర్వాత సింథటిక్ ఉంది. సింథటిక్కి తిప్పా. సో ఇప్పుడు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. సింథటిక్లో వచ్చేసి 1 hour 58 minutes తీసుకుంటుంది. 5 kg బట్టలు వేయాలి, 40 degrees టెంపరేచర్, అండ్ ఇక్కడ కూడా 1000 RPMలో తిరుగుతుంది. అంత స్పీడ్గా తిరుగుతుంది అనమాట. సింథటిక్ అనేసరికి ఓన్లీ సింథటిక్ వే వేయాలి. కాటన్లో పెట్టినప్పుడు కాటన్ బట్టలు మాత్రమే వేయాలి. మిక్స్డ్ డైలీలో మాత్రం మీరు కాటన్ వేయచ్చు, సింథటిక్ వేయచ్చు, అన్ని మిక్స్ చేసి క్లాత్ అన్ని రకాలు వేసుకోవచ్చు. ఓకే, ఎక్కువగా యూజ్ చేసేది మిక్స్డ్ డైలీనేనండి, అందుకే నేను క్లియర్గా చెప్తున్నాను. సో సింథటిక్ అయిపోయింది కదా. నెక్స్ట్ కమింగ్ టు బేబీ వేర్. బేబీ వేర్కి ఇదిగోండి తిప్పాను. ముందు ఇక్కడ నార్మల్ తిప్పితే ఇక్కడ అప్లికేషన్ ఇక్కడికి టర్న్ అయింది. సో బేబీ వేర్లో 60 degree టెంపరేచర్ తీసుకుంటుంది అనమాట. 800 RPMలో తిరుగుతుంది డ్రమ్. 1 hour 50 minutes పడుతుంది టైమ్. అండ్ 3 kg చూసారా, 3 kg వరకునే వేయాలి బట్టలు. ఇందులో బేబీ వేర్ అనేది ఎక్కువ వేయకూడదు. వాడు ఎంత లిమిట్ ఇచ్చాడో టైం కానీ బట్టలు వెయిట్ ఎంత ఇచ్చాడో అంతే వేసుకోవాలి. సో లేదంటే వాష్ క్వాలిటీ అనేది పోతుంది అనమాట. సో ఇక్కడ యాక్చువల్గా మీకు డ్రమ్ ఎందుకు ఇలా ఉందంటే, నేను ఇప్పుడే బట్టలు వాష్ అయ్యి తర్వాత అవి తీసేసి నేను మీకు వీడియో షూట్ చేస్తున్నాను, అందుకే కొంచెం ఇక్కడ చెమ్మగా ఉంది. సో బేబీ వేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ బేబీ వేర్ అంటే ఏం లేదండి, బేబీ వేర్ చిన్నపిల్లల బట్టలు ఏమన్నా ఉంటే కనుక వాటిని ఎక్కువ మనం టెంపరేచర్లో పెట్టుకుని నీట్గా ఇంకా ఎక్కువ క్లీన్గా వాష్ చేయడానికి అది 60 degrees టెంపరేచర్ తీసుకుంటుంది అనమాట. అందుకని బేబీ వేర్స్ సెపరేట్గా వేయాలనుకుంటే ఇందులో పెట్టుకొని వేసుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ కమింగ్ టు రిఫ్రెష్. సో రీఫ్రెష్ సెలెక్ట్ చేశాను. ఈ రీఫ్రెష్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, మనకి ఎక్కువ రోజులు కబోర్డ్స్లోనూ బీరువాల్లోనూ ఎక్కువ రోజులు వాడని బట్టలు కానీ, లేదంటే అలా ఫంక్షన్కి వెళ్ళి ఇలా తీసేసిన బట్టలు కానీ, జస్ట్ ఎక్కువ వాష్ చేయాల్సిన అవసరం లేదు, కొంచెం రిఫ్రెష్మెంట్ ఉంటే చాలు అనుకునే బట్టల్ని రీఫ్రెష్ సెలెక్ట్ చేసుకొని అందులో వేయాలన్నమాట. ఇందులో ఎలా వేయాలి, మనకి 25 minutesలో అయిపోతుంది, వాష్ అనేది కంప్లీట్ అయిపోతుంది. అండ్ 1 kg మాత్రమే వేయాలి. ఓకే, సో అది. సో రిఫ్రెష్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ కూడా చాలా ఉన్నాయి కదండి, 1 by 1 చెప్తాను. సో రిఫ్రెష్ నుంచి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుంది, నెక్స్ట్ రిఫ్రెష్ నుంచి స్పిన్ డ్రై రిన్స్కి వచ్చింది కదా. సో ఇది మనకి మెయిన్గా ఎక్కడ యూజ్ అవుతుందంటే, ఓన్లీ తడిచిన బట్టలు ఉంటే కనుక స్పిన్ డ్రై లేదా పిండేయడానికి మాత్రమే యూజ్ చేస్తుంది. అంటే ఉతకదు, ఇందులో వాష్ చేయదు బట్టల్ని. ఎప్పుడైనా వర్షం పడ్డప్పుడు బట్టలు తడిచిపోతే కనుక వాటిని మళ్ళీ డ్రై అవ్వడానికి ఇందులో వేసుకోవచ్చు. ఇందులో ఇది మనం సెలెక్ట్ చేసుకుని ఇందులో వేయచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకి 9 kg వరకు వేసుకోవచ్చు. 1000 RPMలో తిరుగుతుంది. ఎంత టైం పడుతుంది, 22 minutesలో అయిపోతుంది అనమాట. ఓకే, సో సింపుల్ ఇది. అండ్ నెక్స్ట్ క్రెడల్ వాష్ ఉంది చూసారా, ఇందులో సెలెక్ట్ చేసా. ఇక్కడ నుంచి ఇక్కడికి బ్లింక్ అయింది కదా. సో క్రెడల్ వాష్లో ఏంటంటే అప్ టు 30 degrees టెంపరేచర్ తీసుకుంటుంది. ఇది 400 RPM అంటే ఎక్కువ స్పీడ్ తిరగదు, 45 minutesలో అయిపోతుంది. 2 kg వరకు బట్టలు మాత్రమే వేయాలి. సో ఈ క్రెడిల్ వాష్ అనేది దేనికి యూజ్ అవుతుందంటే, మనకి ఇప్పుడు మగ్గం వర్క్ బ్లౌజెస్ కానీ, మగ్గం వర్క్లో ఉండే శారీస్ కానీ, లేదా ఎంబ్రాయిడరీ బ్లౌజెస్, కుందన్స్, స్టోన్స్ లాంటివి ఏదైనా ఉంటే కనుక క్రెడిల్ వాష్ సెలెక్ట్ చేసుకుని అందులో వేసుకోవాలన్నమాట. సో అందుకే వాటికి టైం చూసారా, 45 minutes టైం ఉంది. 2 kg వరకునే వేయాలి. అండ్ టెంపరేచర్ కూడా తక్కువ తీసుకుంటుంది, 30 degrees. అండ్ RPM అయితే చాలా తక్కువ, 400 RPM అంటే చాలా స్లోగా, అంటే మనకి 800, 1000తో పోల్చితే చాలా తక్కువ స్పీడ్లో తిరుగుతుంది. ఎందుకంటే అవి డ్యామేజ్ అవ్వకుండా, పూసలు కానీ కుందన్స్ లాంటివి డ్యామేజ్ అవ్వకుండా ఉండడం కోసం తక్కువ స్పీడ్ అది. అండ్ ఇది వచ్చేసి క్రెడిల్ వాష్ అంటే మాక్సిమం 1 saree పడుతుందండి 3 kg అంటే. సో ఒక 2-3 బ్లౌజెస్ అంటే వర్క్ బ్లౌజెస్ నేను చెప్పేది, అలాంటివి మాత్రం క్రెడిల్ వాష్లో వేసుకోవాలి. చూసారా 2 kg వరకే 30 degrees అట్లా. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బల్కీ ఆప్షన్. బల్కీలో ఏంటి అంటే బెడ్షీట్స్ కానీ, అలా కర్టెన్స్ కానీ, బెడ్షీట్స్ లాంటివి వేసుకోవాలనుకున్నప్పుడు ఇది యూజ్ చేయాలి.
అండ్ అది కూడా బెడ్షీట్స్ వచ్చేసి ఎన్నో పట్టవండి. చూసారు ఇక్కడ 2 kg అనే ఉంది, అంటే మాక్సిమం 2 వేసుకోవాలని చెప్పడం మాత్రం ఒక 2 వేసుకోవాలండి అనే చెప్పారు. వాష్ క్వాలిటీ బాగుండాలంటే మనం అక్కడ ఇచ్చిన లిమిట్ ప్రకారం వేసుకుంటే మనకి వాషింగ్ క్వాలిటీ అయితే బాగుంటుంది అనమాట. సో బల్కీలో పెట్టినప్పుడు 40 degrees టెంపరేచర్ అండ్ 800 RPM 1 hour 90 minutes టైం తీసుకుంటుంది అనమాట. 2 kg బట్టలు వేయాలి, 2 kgల వరకు ఉండే బట్టలే వేయాలి. మీకు అనిపించవచ్చు బట్టలు కేజీలు అనేది మనకి ఇంట్లో ఉండాలి తెలియదు కదా, అందుకే మనకి డెమోకి వచ్చిన పర్సన్ చెప్తారు ఓ బెడ్షీట్స్ అయితే ఒక 2 వేయాలి అంతే. క్రెడిల్ వాష్లో శారీ అంటే మ్యాక్సిమం ఒక శారీ ఒక 2 బ్లౌజెస్ అంతే చెప్తారు. సో ఇక్కడ వాడు ఇచ్చిన దాని ప్రకారం వేసుకోవాలి. ఒకవేళ ఈ కేజీలు అవి మీకు కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఏమంటే ఇదిగోండి ఇక్కడ మనకు ఆల్రెడీ ఇచ్చారు కదా, సో ఇందులో క్లియర్గా ఐటమ్స్ అని ఇస్తాడు. సో క్రెడిల్ వాష్ బల్కీలో ఇదిగో చూస్తున్నారా, బల్కీలో ఎన్ని ఇచ్చాడు, బల్కీలో ఎన్ని ఇచ్చాడు, 1 to 2 లార్జ్ ఐటమ్స్, 2 to 4 స్మాల్ ఐటమ్స్ అంతే వేయాలి. దుప్పట్లు కానీ కర్టెన్స్, బెడ్షీట్, సోఫా కవర్లు అలాంటివి బ్లాంకెట్స్ వీడు ఇచ్చిన అమౌంట్ ప్రకారం వేయాలి. ఇక్కడ మనకి కేజీలు ఇచ్చేది కేజీ అని చెప్పేది మనకు అర్థం కానప్పుడు ఇందులో చూసుకొని వాడు ఇచ్చిన అమౌంట్స్ ఐటమ్స్ అన్నాడు 30 to 35 ఐటమ్స్ అంటే 30 నుంచి 35 బట్టలు అంతే, ఒక్కొక్కటిగా విడివిడిగా అనమాట కౌంట్ చేస్తే. సో దీని ప్రకారమే చూసుకుని మనం వేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బల్కీ అయిపోయింది కదా, ఎక్స్ప్రెస్ 15 ఇదిగోండి ఎక్స్ప్రెస్ 15 ఉంది చూసారా, ఇక్కడికి వచ్చామంటే ఇది జస్ట్ 15 minutesలో అయిపోతుంది. అప్ టు 3 kg వరకు వేసుకోవచ్చు. 30 degrees టెంపరేచర్ అండ్ 800 RPMలో తిరుగుతుంది అనమాట. సో ఇది కూడా అంతే, మనకి 6 to 8 ఇదిగోండి 6 to 8 మాత్రమే వేసుకోగలం. అంటే చెప్పాను కదా ఇక్కడ వాడు ఎన్ని కేజీ ఇచ్చాడు, మనకి 15 minutesలో అయిపోతుంది. అండ్ ఇందులో వచ్చేసి 3 kg వరకునే ఇచ్చాడు, అంటే 6 to 8 ఐటమ్స్ ఎక్స్ప్రెస్ 15లో. సో ఇందులో వచ్చేసరి మనకి స్టీమ్ ఆప్షన్ అనేది ఉండదు అనమాట. స్టీమ్ ఆప్షన్ ఏంటి అనేది నేను మళ్ళీ చెప్తాను మీకు, సో కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇందులో ఏం వేసుకోవాలి అంటే ఎక్స్ప్రెస్ 15 ఇందాక చెప్పాను కదా, రిఫ్రెష్మెంట్ కావాలనుకున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా ఫంక్షన్కి అటెండ్ అయ్యి జస్ట్ ఒక 1 hour యూజ్ చేసాం మనం వేసుకున్నాము, దాన్ని మళ్ళీ ఫుల్గా వాష్ చేయాల్సిన అవసరం లేదు అనుకునేటివి మాత్రం ఈ ఎక్స్ప్రెస్ 15లో పెట్టుకొని వాష్ చేసేస్తే అయిపోతుంది అనమాట. సో అది. అండ్ నెక్స్ట్ కమింగ్ టు మై IFB, ఇది వచ్చేసి ఇందులో పెట్టుకున్నామంటే కనుక దీన్ని మనం త్రూ ఫోన్తో ఆపరేట్ చేసుకోవచ్చు అని చెప్పారు ఆయన. సో దీని గురించి అయితే నాకు కూడా క్లియర్గా తెలియదండి. నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే మిక్స్ అండ్ డైలీ కాబట్టి మనకు కావాల్సిన ఆప్షన్ అయితే ఇదే అనమాట. సో దాని గురించి అయితే క్లియర్గా చెప్పాను. ఆల్ అబౌట్ మొత్తం అప్ టు హియర్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసారా, టెంపరేచర్, స్పిన్, స్టీమ్, టైమ్ సేవర్, వార్మ్ సోక్, అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ప్లే అండ్ పాజ్ బటన్ అనమాట. సో ఇది చూద్దాం 1 by 1. ఇప్పుడు నేను ఏ ప్రోగ్రాంలో పెట్టాను, మిక్స్డ్ డైలీలో ఉంది. ఇది మిక్స్డ్ డైలీకి 1 hour ఉంటుంది టైము మామూలుగా అయితే. ఇంకా 5 kg 40 degrees 800 RPMలో తిరుగుతుంది కదా. సో ఇక్కడ నాకు టెంపరేచర్ ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కనుక చూసారా, టెంపరేచర్ 40 నుంచి 60కి వెళ్ళిపోయింది, అలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి స్పిన్, ఎక్స్ట్రా రిన్స్ ఎక్స్ట్రా కావాలనుకుంటే 1000 స్పీడ్కి వెళ్ళిపోయింది. అది అంటే 800 కంటే ఎక్స్ట్రా పెంచాను నేను. సో అలా పెంచినప్పుడు మనకి టైం కూడా కొంచెం పెరుగుతుంది అనమాట. అండర్స్టాండ్. నెక్స్ట్ స్టీమ్ ఆప్షన్, స్టీమ్ టచ్ చేశాను కదా, 1 hour 40 minutes టైం చేంజ్ అయిపోయింది. ఎందుకు చేంజ్ అయిందంటే స్టీమ్ అనేది మనకి లోపల నుంచి, స్టీమ్ అంటే ఏంటి, ఆవిరి, వేడి నీటి ఆవిరితోటి అది బట్టల్ని రిఫ్రెష్ చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు కోవిడ్ వచ్చిన తర్వాత అన్నీ కూడా చాలా వరకు వేడి నీళ్ళని యూజ్ చేయడం కానీ ఇంకా బాగా వాష్ చేసుకోవడం అనేది బాగా ఎక్కువైంది కాబట్టి ఆ ఫీచర్ని ఇప్పుడు వచ్చే ప్రతి వాషింగ్ మిషన్లోకి అది ఉండేలాగా చేశారు. సో ఈ స్టీమ్ ఆప్షన్ అనేది ఇప్పుడు లేటెస్ట్గా వస్తుంది, అన్ని వాషింగ్ మిషన్స్కి అయితే ఉంటుంది. సో స్టీమ్ మనం టచ్ చేసినప్పుడు ఇక్కడ టైం కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది అనమాట. ఓకే. సో నెక్స్ట్ కమింగ్ టు టైమ్ సేవర్. టైమ్ సేవర్ ఏంటంటే ఇప్పుడు మనం పెట్టిన ఆప్షన్స్తో పాటుగా మనకు అంత టైం పట్టకుండా ఈ టైం సేవర్ టచ్ చేశాను నేను. సో చూసారా, 1 hour 40 నుంచి 1 hour 9 minutesకి తగ్గిపోయింది టైం. అంటే మనం ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కమాండ్స్ అన్ని చేస్తుంది, బట్ ఇక్కడ నేను తగ్గించిన టైంలోనే చేస్తుంది అనమాట. 1 hour 9 minutesలోనే కంప్లీట్ చేసేస్తుంది. ఆ టైం సేవర్ అనేది అందుకు పెడతారు. అండ్ నెక్స్ట్ వార్మ్ సోక్. వార్మ్ సోక్ చూసారా, వార్మ్ సోక్ అంటే కాసేపు బట్టల్ని నానబెడతాం. ఇక్కడ చూసారా 1 hour 9 minutes నుంచి 1 hour 33కి వచ్చేసింది. అంటే రిమైనింగ్ 1 hour 9 నుంచి 30 minutes కూడా మనకి అది వార్మ్ సోక్ చేస్తుంది అనమాట. బట్టలను నానబెట్టి తర్వాత వాష్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. సో యాక్చువల్గా ఇక్కడ నేను టచ్ చేసిన ప్రతిసారి ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బ్లింక్ అవుతాయండి. బట్ ఇక్కడ కెమెరా గ్లాస్, ఇది గ్లాస్ కాబట్టి మీకు రిఫ్లెక్షన్ వల్ల వెనకాల చెట్లు కనబడుతున్నాయి, కానీ ఇక్కడ డే టైం కాబట్టి ఇవి మీకు సరిగా కనిపించట్లేదు. సో ఇవన్నీ నేను సెలెక్ట్ చేసుకుని అప్పుడు నేను ఇదిగోండి ఇక్కడ స్టార్ట్ ప్లే బటన్ కానీ పాజ్ బటన్ ఇదే అనమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్లో చూపించాను, ఇది కాదు. ఇది ఆన్ చేసిన తర్వాత మనం ఈ ప్రోగ్రామ్ అన్ని సెట్ చేసుకుని ఏం కావాలో అన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ప్లే బటన్ కనిపిస్తుంది. దీన్ని టచ్ చేసామంటే మనకి వాష్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది, వాష్ చేయడం అనేది స్టార్ట్ చేస్తుంది అనమాట. సో నాకు ఇప్పుడు బట్టలు లేవు కాబట్టి నేను ఇది టచ్ చేయట్లేదు.
బట్టలు వేసినప్పుడు మళ్ళీ చూపిస్తానండి ఇంకొకసారి ఎప్పుడైనా వీడియోస్లో. సో ఇప్పుడు నేను ఈ ప్రోగ్రామ్స్ అన్నీ సెట్ చేసుకున్నా, ఎందుకంటే టెంపరేచర్ని పెంచాను, స్పిన్ ఎక్స్ట్రా పెంచాను, 160 డిగ్రీ వచ్చింది, 1000 RPMకి వచ్చింది అది. అండ్ స్టీమ్ పెట్టుకున్నాను, టైం సేవర్ కూడా పెట్టాను, వార్మ్ సోప్ కూడా పెట్టాను. మొత్తం అన్ని ప్రోగ్రామ్స్ ఈ మిక్స్డ్ డైరీలో సెలెక్ట్ చేశాను. సో నాకు ఈ ప్రోగ్రామ్స్లో వద్దు, చేంజ్ చేయాలి అనుకుంటే కనుక ఇప్పుడు నేను దాన్ని మిక్స్డ్ డైలీలో పెట్టాను కదా, దాన్ని ముందుకు కానీ దీన్ని ఇదిగోండి ఈ నాబ్ని ముందుకు కానీ వెనక్కి కానీ తిప్పామంటే మనం పెట్టుకున్న ఈ ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయి వాడు ఏది డిఫాల్ట్గా ఏ ప్రోగ్రామ్ ఇచ్చాడో దేనికి ఎంత టైం ఇచ్చాడో అదే సెట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ చూపిస్తుంది 60 డిగ్రీ 1000 RPM అంతా చూపిస్తుంది కదా. సో ఇప్పుడు నేను మిక్స్డ్ డైలీ నుంచి కాటన్కి వస్తాను చూడండి. ఇప్పుడు కాటన్కి వచ్చి మళ్ళీ మిక్స్డ్ డైలీకి వెళ్ళాను. ఇప్పుడు మొత్తం నేను ఇందాక పెట్టిన కమాండ్స్ అన్ని చేంజ్ అయిపోయింది. 1 అవర్కి వచ్చేసింది, 5 kgకి వచ్చింది, 40 డిగ్రీకి వచ్చేసింది, 800 RPMకి వచ్చేసింది. అంటే ఇందాక నేను ఇవన్నీ సెలెక్ట్ చేసినవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అనమాట. సో వన్స్ మనం ఏమైనా సెలెక్ట్ చేసుకున్నది క్యాన్సిల్ అవ్వాలి అంటే జస్ట్ ప్రోగ్రామ్ని ఇందులోంచి ఇందులోకో లేదా ఇంకో దాంట్లోకో ముందుకు కానీ వెనక్కి కానీ చేంజ్ చేసామంటే మనం సెట్ చేసిన ప్రోగ్రామ్ అంతా క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ వాడు డిఫాల్ట్గా దేనికి ఎంత ఇచ్చాడో అంతే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ఇక్కడ మనకి చైల్డ్ లాక్ కూడా ఉందండి. దేనికైనా కానీ మనకి ప్రెస్ అండ్ హోల్డ్ ఫర్ 3 seconds ఉంటే కనుక ఇక్కడ చైల్డ్ లాక్ ఉంది చూసారా. సో అక్కడ మనకి చైల్డ్ లాక్ అయిపోతుంది. అంటే పిల్లలు ఉన్న వాళ్ళు వచ్చి మధ్యలో వాష్ సైకిల్ రన్ అవుతూ ఉన్నప్పుడు ఏదైనా టచ్ చేశారంటే అది వెళ్ళిపోద్ది. మనకి ఇంతకు ముందు మెకానికల్ టైప్ కాదు, అంతా టచ్ మోడల్ కాబట్టి జస్ట్ ఒక సింగిల్ టచ్ ఇచ్చామంటే ఇక్కడ మెయిన్గా ఇవి టచ్ చేసినా ఏం కావు, కానీ ఇది మాత్రం టచ్ చేసామంటే ఖచ్చితంగా వాష్ సైకిల్ అనేది చేంజ్ అయిపోద్ది అనమాట. జస్ట్ మనం స్పిన్ కానీ టెంపరేచర్ టచ్ చేసామంటే టెంపరేచర్ ఇంక్రీజ్ అయిపోతుంది లేదా డిక్రీజ్ అయిపోతుంది. చూసారా అట్లా ఉంటుంది, అందుకే కోల్డ్లోకి వచ్చేసింది. సో అందుకే చైల్డ్ లాక్ కావాలనుకుంటే ఇదిగోండి ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. సో ఇక్కడ 3 seconds అలా టచ్ చేసి ఉంచామంటే కనుక చైల్డ్ లాక్ అయిపోతుంది. అంటే పిల్లలు ఎవరైనా లాక్ చేసినా కానీ మనకి లాక్ అంటే వాళ్ళు టచ్ చేసినా యూజ్ అవ్వదు, వర్క్ అవ్వదు కదా, అట్లా అనమాట. తెలిసే ఉంటుంది చైల్డ్ లాక్ అంటే ఏంటనేది అది. సో ఆల్మోస్ట్ అన్ని చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ అన్నిటికీ కూడా మీరు గమనించారా 40 డిగ్రీ టెంపరేచర్ హాట్ వాటర్ తోటి వాష్ చేస్తుంది అనమాట. ఒకవేళ మీకు హాట్ వాటర్ వద్దు, నార్మల్ కోల్డ్ వాటర్ తోటి కావాలనుకుంటే టెంపరేచర్ దగ్గరే టచ్ చేసి 60 ఎలా వెళ్ళారంటే కనుక ఇక్కడ మళ్ళీ ఇదిగోండి CLD అని వచ్చింది చూసారా. కోల్డ్ అంటే కోల్డ్ వాటర్ తోటే వాష్ చేస్తుంది అనమాట. ఇక అంత కోల్డ్ అని చూపిస్తుంది అంటే కోల్డ్ వాటర్, ఇంకా దానికి అప్పుడు మనకి టెంపరేచర్ ఏం చూపించదు. బట్ నేను అయితే అన్నిటికీ కూడా టెంపరేచర్ పెట్టుకుంటున్నాను. అంటే వాడు డిఫాల్ట్ ఇచ్చింది 40 degrees. ఈ 40 degree వేడి ఉంటే మన బట్టలే ముడతలు అయిపోవండి. మరి ఎక్కువ వేడి ఉంటే తెలుసు కదా ముడతలు పడిపోతాయి వేడి నీళ్ళలో. 40 degrees వేడి అంటే మంచిది, ఎందుకంటే మనకి జర్మ్స్ కానీ ఏమన్నా బ్యాక్టీరియల్ జర్మ్స్ ఉన్నా కూడా బట్టల మీద ఆ వేడి నీళ్ళతో వాష్ చేయడం వల్ల మంచిదే, కానీ బట్టలు ఏమైతే డ్యామేజ్ అవ్వవు. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ వాడు ఇచ్చిన కేజీ సింబల్ ఇస్తారు కదా, చూపిస్తాను మీకు. 1 hour టైం ఇది. 5 kg సింబల్ ఉంది కదా, 5 kg వరకు మాత్రమే ఈ మిక్స్డ్ డైలీలో పెట్టినప్పుడు వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, కాటన్లో పెట్టినప్పుడు మాత్రం మీరు ఫుల్ 9 kg వరకు వేసుకోవచ్చు అనమాట. ఇది మనకి వచ్చేసి 9 kg కదా. సో కాటన్లో ఉన్నప్పుడు మాత్రం మీరు 9 kg వేసుకోవచ్చు, అది కూడా ఓన్లీ కాటన్ మాత్రమే వేయాలి. అండర్స్టాండ్? సో అదనమాట, మీకు అంతా క్లియర్గానే చెప్పాను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను ఎక్కువగా యూజ్ చేసేది ఇదే. అండ్ మిగిలినవి కూడా మనకు తెలిసి ఉండాలి కాబట్టి నేను తెలుసుకున్నాను, నాకు తెలిసింది మీకు చెప్పాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ బ్లింక్ అవుతున్నవన్నీ కూడా మీరు ఇక్కడ ఏ ప్రోగ్రామ్ అయినా సెలెక్ట్ చేస్తే మీకు కనిపిస్తాయండి. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది వీడియో డే టైం కాబట్టి మీకు కనిపించకపోవచ్చు, ఓకేనా? సో అదనమాట. అండ్ టబ్ క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎప్పుడైనా మనకి నార్మల్ వాషింగ్ మిషన్ డ్రమ్ క్లీన్ చేసేటప్పుడు కూడా ఇందులో మనం అది వేసేసి క్లీన్ చేసే పౌడర్ ఉంటుంది కదా, అది వేసుకొని జస్ట్ ఆన్ చేసేయచ్చు. ఇందులో టబ్ క్లీన్లో పెట్టేసుకొని ఏది చేయాలన్నా కానీ ప్లే బటన్ నొక్కితేనే మీకు ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవుతుంది, రన్ అవుతుంది అనమాట. అండ్ ఈ కింద చూసారా, ఇక్కడ ఇది వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా కాయిన్స్ కానీ లేదా బట్టలు వాటర్ అనేది బయటికి వెళ్ళట్లేదు అనుకుంటే ఇది ఓపెన్ చేసుకుంటే ఓపెన్ అవుతుంది. సో అక్కడ నుంచి ఏమైనా ఎక్స్ట్రా కాయిన్స్ అడ్డుపడిపోయినాయి అన్నీ తీసుకోవచ్చు అనమాట, అది చెప్పారైనా. సో ఆల్మోస్ట్ అంతా కవర్ చేశానని అనుకుంటున్నాను. సో నేనైతే ఇప్పుడు ఆఫ్ చేసేస్తాను, మీకు అంతా క్లియర్గా చెప్పాను కాబట్టి. సో ఇదిగోండి, ఇది మళ్ళీ ఒకసారి ప్రెస్ చేశాను, మొత్తం బ్లింక్ అవ్వడం అంతా ఆగిపోయింది కదా. సో ఇక్కడ నేను స్విచ్ అనేది ఆఫ్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇది వాటర్ అనేది ట్యాప్ అది. సో అదనమాట, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. అంటే మళ్ళీ అడగచ్చు వాష్ చేసేటప్పుడు చూపించండి అని, ఒకవేళ అలాంటి కామెంట్స్ వస్తే చెప్పండి. ఒకవేళ మీకు అలా డౌట్ ఉంటే చెప్పండి, సరే ఎప్పుడైనా బట్టలు వాషింగ్కి వేసినప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ ఖచ్చితంగా, ఓకేనా? సో ఇదేనండి, నేను యూజ్ చేస్తున్నాను. ఎవరైనా ఈ వాషింగ్ మిషన్ తీసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో అనేది పెట్టాను అనమాట. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అని ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్లో ఆల్ అన్ ఆప్షన్ ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.